హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. కానీ శంషాబాద్‌కి సమీపంలో అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి గుడికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అవి చారిత్రాత్మక ప్రాధాన్యం వల్లనో, స్థల పురాణ ప్రాధాన్యం వల్లనో, వాస్తుకల ఆకర్షణీయంగా ఉండటంతోనో ఏదో ఒక విధంగా ప్రాచుర్యం చెందుతూ ఉంటాయి. అయితే చాలా అరుదుగా కొన్ని ఆలయాలు మాత్రం వీటన్నింటితో పాటు సినిమా షూటింగ్ల పరంగానో, పెళ్ళిళ్ళు బాగా జరగడం వల్లనో బాగా ప్రాచుర్యం పొందుతాయి. భక్తుల ఆదరణ చొరవ ఉంటాయి. ఇదంతా ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకోయే శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ బస్టాప్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లిలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలోని వేంగి రాజులు నిర్మించారట. ఈ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం సుమారు 1000 ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు. 7 అంతస్తుల పెద్ద గోపురంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద విగ్రహం ఉంటుంది. ఆలయం చుట్టూ పెద్ద కారిడార్, మకర తోరణంతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహం ఉంటాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, సాధారణంగా మనం గమనిస్తే శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు